ఆదివారం పరీక్ష ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము. పన్నెండవ అధ్యాయము 41వ వచనము నుండి నేనే చదువుతాను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయక ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవ, వందనాలు ప్రభా, స్తోత్రాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం ద్వారా నాతో మా అందరితో మాట్లాడాను ప్రభు. మేము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మేము ఎలా ముందుకు కొనసాగాలి మాకు నేర్పించండి. నీకు ఇష్టలుగా, నీకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా మేము ఎలా ముందుకు నడవాలో మాకు నేర్పించండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త ఇదే సందర్భము లూకా సువార్త 21లో కూడా ఉంది, ఇక్కడ మార్కులో కూడా ఉంది. 2 సార్లు ఈ టాపిక్ రాయటం జరిగింది. 2 సార్లు, 4 సువార్తలో 2 సార్లు ఈ టాపిక్ రాయటం, ఈ సందర్భం ఉండటం మనం చూస్తాము. కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను అని అన్నాడు. అసలు ఈ కానుక పెట్టె ఎప్పుడు తయారైంది? బైబిల్ మొత్తంలో ఆదికాండం నుండి మొదలైస్తే అసలు ఈ కానుక పెట్టె అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు అంటే 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి అనుకుంటా. ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చిన ద్రవ్యము అంతయు పెట్టెలో ద్రవ్యమును తూచి ఆ డబ్బులు ఎవరెవరికి ఖర్చు పెట్టారో చెప్తున్నారు. చాలు, ఇక చదువుకుంటే చాలా ఉంది. ఇప్పుడు ఈ కానుక పెట్టెలో డబ్బులు ఏం చేయాలంట, అసలు ఇది ఎక్కడుందంట అని అంటే మందిరం ఎంట్రన్స్లో కుడి పక్కన ఉందంట. అంటే దాని ముందు ఏముంటుందంటే బలిపీఠం ఉందంట. బలిపీఠం దగ్గర ఉంది. మందిరానికి రాగానే కుడివైపున ఉంది. అక్కడ వేసి అప్పుడు మందిరానికి వచ్చి కూర్చునేవాళ్ళంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన తర్వాత వాక్యం విని అప్పుడు మనము కానుకలేస్తున్నాం. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, రావడంతోనే ముందు అవి అక్కడ వేసేసి వచ్చేవాళ్ళు. కానుక పెట్టె ఎందుకు తయారైంది అంటే మందిరము పనుల నిమిత్తం తయారైంది. మందిర పనుల నిమిత్తం ఏంటంటే ఏది చేయాలన్నా
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మందిరానికి కావాల్సిన సంబంధించినవన్నీ ఏమైనా ఉంటే కొనాలి, లేకపోతే కరెంటు బిల్లు కట్టాలి. ఇలాంటి వాటికి మనం వాడాలి. అందుకని కానుక పెట్టా ఆ రోజు ఆ ద్వారము పక్కన. అయితే మోషే అంట కొంత ఫిక్స్ కూడా చేశాడంట. ఇంత ఇదిగో దీనికింత అని చెప్పి ఫిక్స్ కూడా చేశాడంట. ఆ కానుకలు వేరు, అవి వేరు. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు యేసుప్రభు మీరు వెళ్ళిపోండి, మీరు బాగుపడతారంటే ఒకడు బాగుపడి వచ్చాడు. వచ్చినప్పుడు వాడికి ఏం చెప్పాడు యేసుప్రభు అంటే, మోషే నియమించిన కానుక చొప్పున కానుక ఇచ్చేసి వెళ్ళు. మరి వాళ్ళు ఏమయ్యారు? 9 మంది అంటే, ఏమో ప్రభు వాళ్ళు ఏమయ్యారు, నేను మాత్రం వచ్చాను. ఓకే, నువ్వు ఆ పని చేసి వెళ్ళు అన్నాడు. అంటే కొంత ఫిక్స్డ్ కూడా, ఇది ఈ జబ్బుకి ఇంత, దీనికింత. ఇదివరకు పాప పరిహారార్థ బలికైతే ఒక దూడ, ఇంకొక దానికైతే పలానా, ఇంకొక మేక, పావురాలు, అలా కొన్ని ఫిక్స్ చేశాడు మోషే. ఆ మోషే చెప్పిన దాని ప్రకారం అలాగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎలా ఇస్తారు, ఎలా ఇవ్వాలంటే మనఃపూర్వకంగా ఇవ్వాలంట. అది అక్కడ నిర్గమాకాండము 35వ అధ్యాయంలో 20వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను. ఎవని హృదయం వారిని రేపెనో, ఎవని మనసు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి అది అర్పణ ఎలా తెచ్చారంట? హృదయపూర్వకంగా ఎవరెవరు ఎట్ట ప్రేరేపిస్తే అలాగా తీసుకొచ్చి ఇచ్చారు. ఈ అర్పణలు అనేది, అసలు ఈ డబ్బుల కార్యక్రమం అనేది 4 రకాలుగా ఉంది. ఒకటి చందా అంటారు, అవునా? ఒకటి చందా అంటారు, ఇంకోటి కానుక అంటారు, మూడోది దశమ భాగం అంటారు, ఇంకొకటి స్వేచ్ఛార్పణలు, అర్పణలు. అన్నమాట ఇవి అర్పణలు అయ్యి. ఈ చందా అంటే అర్థం ఏంటంటే, చాలామంది మందిరాల్లో చందా పట్టారా అంటారు. చందా అనకూడదు. మందిరాన్ని మందిరంలో వేసే ఎప్పుడు చందాలు కాదు. చందా ఎప్పుడు వేస్తామంటే, ఇప్పుడు ఈ మందిరం కడుతున్నాం, మనం ఒక చందా పుస్తకం తయారు చేసి, ఏమంటే మీరు ఏమైనా ఇస్తారా అని మనం అడిగితే వాళ్ళు ఇచ్చేది చందా. దాన్ని చందా అంటారు. ఇకపోతే కానుక అంటే ఏంటి? ఆ కానుక ఇప్పుడే చెప్పాం. ఎందుకది? ఈ కానుకలో దేవుని పని నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఈ కానుక ఎలా ఇవ్వాలి అని ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఇది పలానా ఉద్దేశానికి మనం ఇస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు కరెంటు బిల్లు కట్టుకోవాలి, మందిరానికి కరెంటు బిల్లు కట్టాలి, అందుకు నేను దేవునికి ఇవ్వాలి. అలా రకరకాలుగా కానుకలు. అందుకు ఇది నువ్వు కానుకలో ఇప్పుడు ఈ చందా నీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు. కానుక కూడా నీ ఇష్టం. నువ్వు 10 రూపాయలు వేస్తావా, 20 వేస్తావా, 50 వేస్తావా, 100 వేస్తావా, నీ ఇష్టం. నీవు దేవుని ప్రేమించిన దాన్ని బట్టి అది ఉంటుంది. దశమ భాగం అయితే మస్ట్ అండ్ షుడ్, అది కంపల్సరీ. దశమ భాగం అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే ఖచ్చితము. ఇది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? ఇవ్వకపోతే దేవుడు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, అది మనకు తెలుసు. ఎక్కడ? మలాకి గ్రంథము ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? దేవుడు ఏమంటాడు? వాళ్ళకు ఒక మంచి పేరు పెట్టాడు. ఏం పేరు అది? నా యొద్ద దొంగిలితిరి.
ఆ, ఆ, ఉమ్. ప్రతిష్ఠితార్పణలు, ఈ అర్పణలు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఈ అర్పణలు ఒకటి కృతజ్ఞతార్పణ అంటారు. ఇది కృతజ్ఞతార్పణ అంటే ఏంటి? కృతజ్ఞత అర్పణ. ఇది ఒకటి స్వేచ్ఛార్పణ. అర్పణలు, కృతజ్ఞతార్పణలు అంటే ఏంటి? మనకేదైనా మేలు జరిగినప్పుడు దేవునికి సపరేట్ కానుక, ఏది కానుకలు గాక, ఎప్పుడన్నా మందిరానికి సందా ఇది గాక, దశంభాగం గాక, ఇది కాక, ఎప్పుడన్నా మనకేదైనా మేలు జరిగితే దాన్ని కృతజ్ఞతార్పణ అంటారు. ఇంకోటి స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ అంటే అసలు నాకు ఏది కాదు, ఒక మేలు కాదు, కీడు కాదు, ఏది కాదు, నేను స్వేచ్ఛగా ఇస్తున్నా ఇది అని చెప్పి ఇచ్చేవి కూడా ఉన్నాయి. అది స్వేచ్ఛార్పణలు. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే, స్వేచ్ఛార్పణలు ఇంచుమించుగా హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడు జరుగుతాయి. దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు, హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడు, అప్పుడు ఏ కారణాలు ఉండదు. అప్పుడు స్వేచ్ఛగా తీసుకొచ్చి ఇదిగోండి ప్రార్థన చేయండి మా కొరకని ఇస్తారు స్వేచ్ఛార్పణలో. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇవ్వకపోతే ఏం జరిగిద్దంట? శాపం వచ్చిద్దంట. ఇంకా తీసుకొని రండి. మీ పంటను ఎప్పుడు గద్దిస్తాడంట? 10వ భాగం ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంట? ఇప్పుడు మనం ఏం పంటలే ఇట్లా, మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇప్పుడు లాయర్ గారు బిజినెస్ ఉంది. ఆ బిజినెస్కి ఏం పడిద్ది? గండి పడిద్ది. అవునా? అదేనా పురుగులంటే? అలాగే ఎవరైనా ఏ బిజినెస్ కానీ, ఏదైనా కానీ, ఇంకోటి కానీ చేస్తున్నప్పుడు ఏం జరిగిద్ది? దానికి గండి పడిద్ది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు పంట, నేను వాటిని ఏం చేస్తాను? అవి మీ భూమి పంటను నాశనము చేయవు. కాబట్టి దశమ భాగం ఇవ్వని వారిని అందరినీ ఏమన్నారు అని అంటే, దొంగ అని చెప్పి పిలిచారు. దొంగ అని చెప్పి పిలిచారు. ఇప్పుడు మనము దశమ భాగం ఇవ్వకపోవటం, ఇవ్వట్లేదు, మనం తప్పించుకోవటం మనకు తెలుసు, మనకు ఐడియా ఉంది. మనకు దశమ భాగం ఎట్ట ఇవ్వకుండా ఉండాలి అనే ఐడియా మనకు తెలుసు. మరి మనకే ఇంత తెలిసిన వాళ్ళకి దేవునికి నీ దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలో తెలీదా? మనకే ఇన్ని ఉపాయాలు ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి దేవుడు ఎట్లా లాక్కోవాలో దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. మేము ఇదివరకు కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు అన్ని సరుకులు కొన్నాక కొద్ది బెల్లం పెట్టవా, కొద్ది శనగపప్పు పుట్నాలు పెట్టవా అని అంటారా? అన్నారా మీరు ఎప్పుడన్నా? అన్నోళ్ళు. నేనైతే కొట్టుకంటే ముందు నేనే ఉరికేవాడిని. ఎందుకంటే బెల్లం. ఇప్పుడు టీ లేవురు. ఇప్పుడు కాముగా ఎంత అయితే అంత కట్టేసి రావటమే. ఇదివరకు బెల్లం ఏంటంటే, బెల్లం లేదంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, పంచదార పుట్నాలు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. అలాగే ఒక పిల్లవాడు అటాగే అడుగుతుంటే వాడు ఏమన్నాడంట? ఎంత పిల్లోడు? మోసే అంత పిల్లోడు. అరే అక్కడ ఉన్నాయి కొద్ది తీసుకొని పో, నీ గోళ్ళ పడలేకపోతున్నా అని అంటే, ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు? తీసుకోవట్లా. మీరేయండి సార్ అంటున్నాడు. ఎంతసేపు చెప్పినా తీసుకోవట్లా. ఏంటి అబ్బా తీసుకోవట్లేదని ఆయన పుస్తకన ఆడవాళ్ళు అటుబట్టి అటు ఇచ్చాడు. అప్పుడు ఈయన అడిగితే వీడేం చెప్పాడు పిల్లోడు? నా గుప్పిడి చిన్నది, నేను పుట్నాలు భాగ్యలో పట్టుకుంటే ఎన్ని వస్తాయి? కొద్దిగా వస్తాయి. అదే ఆయన పడితే ఎక్కువ వస్తాయి. కాబట్టి మన చెయ్యి చిన్నది, ఆయన చెయ్యి పెద్దది. అది గమనించాలి.
కాబట్టి మన ఆయన పట్టజాలని దీవెనలు ఆశీర్వాదములు ఇస్తాడు. మన పంటకి చేను పట్ట మన పంటకి పురుగు పట్టం అంటే ఏంటంటే ఆయనకి తెలుసు మన దగ్గర నుంచి ఎట్లా కావాలో ఆయనకి తెలుసు కదా. మరి అది బెటరా మనం వేయటం బెటరా? మనకు తప్పించుకోవటం మనకంటే తెలుసో, మనకంటే నువ్వు ఆయన ఎవడు ఎంత చదివాడు నీకంటే నాకంటే వేల రెట్లు ఎక్కువ జ్ఞానవంతుడు. ఆయనకి తెలిసి ఎట్లా లాక్కోవాలో, ఏ హాస్పిటల్ ద్వారా లాక్కుంటాడో, ఇంకేదైనా జరిగిద్దో, ఇంకేదైనా నష్టం జరిగిద్దో, ఇంకేదైనా మన కొనడానికి వెళ్ళినప్పుడు మోసపోతామో, ఏదో ఒక రకంగా. అదే అర్థం ఇక్కడ, నీ పంట పురుగులు తినివేస్తాయి అని. కాబట్టి ఈ ఈ కానుకలు 4 రకాలు. చందా వేరు, కానుక వేరు, దశమ భాగం వేరు, స్వేచ్ఛార్పణలో కృతజ్ఞతార్పణలో అవి వేరు. ఇవి ప్రతిష్ఠితార్పణలు. సరే, ఇవన్నీ కాదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏంటి? మార్కు సువార్త 12:4. ఇప్పుడు ఇది చదువుదాం. కానుక పెట్టే దగ్గర ఇప్పుడు నేనే ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాను అనుకో, మీరందరూ కానుకలు వేస్తున్నారు. నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే ఇక నేను బతికి బట్టగడతానా? ఎంత డబ్బులంటే అంత ఆశ వెనక చూడండి. ఎవరెవరు ఎంత వేస్తున్నారు పర్టికులర్ చూస్తున్నాడు. ఇది అక్షిత 10 రూపాయలు వేసింది, అది పలానా కృష్ణ గారు 50 రూపాయలు వేశారు, పలానా ఇది ఎంత వేశారు అని ఎందుకు ఎట్లా చూడటం? కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి వెళ్ళకూడదు కదా, ఆయన ఇటు కుర్చీ వేసుకొని చూడటం ఏంటి అని అంటారా? అనరా? యేసుప్రభుని కాబట్టి అనలా, యేసుప్రభుని కాబట్టి అనలా. సరే, చదవండి ఇప్పుడు. విశేషంగా సొమ్ము వేయటం అంటే ఏంటి? విశేషముగా సొమ్ము వేస్తున్నారంట, మామూలుగా కాదు. అంటే ఆయన అక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, చూస్తున్నాడు అందరినీ. ఒక విధవరాలు కూడా కాదు, ఒక భేద విధవరాలు. ఈ భేద విధవరాలు ఎక్కువగా వేసిందంట. ఏమెట్ట ఎక్కువ వేసిందండి? అందరూ విశేషంగా వేశారంట. ఏమేమో ఎన్ని డబ్బులు వేసింది? 2 కాసులు వేసిందంట. ఈ 2 కాసులు ఎక్కువ, ఎలాగెక్కువ? ఇక అవి వేస్తే ఇక రేపు సాయంత్రం ఇంటికి వెళ్తే ఉల్లిపాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అలా నేను చాలాసార్లు వేసా. మేము పుట్రాల నుండి ఇరువురు ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు ఛార్జీలు కూడా పట్టుకొని వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవి కాక చందా పట్టుకెళ్తాం కదా. ఒక్కోసారి ఆ ఛార్జీలు కూడా అందులో వేసేసి వచ్చేటప్పుడు డబ్బులు లేక అప్పుడు మళ్ళీ పాస్టర్ గారిని 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు టికెట్ 60 పైసలు. పుట్రాల నుంచి తిరువూరికి 60 పైసలు. 50 పైసలలో 10 పైసలు పెరిగింది, 60 పైసలు అయింది అప్పుడు. అలా కూడా చేసిన రోజులు ఉన్నాయి. హౌస్ విజిటింగ్ పాస్టర్ గారు వచ్చారనుకో, నా దగ్గర డబ్బులు ఏమనుకో, ఆయన్నే ఒక 500 అడిగి తీసుకొని అప్పటికప్పుడే కూర్చోబెట్టి ఏ చికెనో మటనో ఏదో ఒకటి తెప్పించి వండించి అన్నం కూర వండించి 200 ఖర్చు పెట్టి 300 మళ్ళీ నేను ఆయనకే కానుక ఇచ్చి పంపించేవాడిని. ఆ తర్వాత ఎప్పుడు 500 ఇచ్చేవాడిని. అంతేగాని లేవని కూర్చోకూడదు. అది క్రమం కాదు. దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కానుక ఇవ్వకుండా పంపించకూడదు. అది మంచిది. అలా చేసేవాడిని అన్నమాట. మన దగ్గర లేకపోయినా అడిగి తీసుకొని కూడా మళ్ళీ ఆయనే ఎవరినో కాదు. ఒకసారి నేను డబ్బులు లేక మా ఇంటి పక్కనకి వెళ్తే అప్పుడు కాలనీలో ఉన్నాం ఇక్కడ
ఇందులో ఉన్నాం. ఒక 50 రూపాయలు ఇచ్చారు ఎవరో, విజయ గారు ఎవరో, అవి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చారు. పాపం ఆయనకి ఆటోకి కూడా డబ్బులు చాలా లేవు, దొరకలా ఎక్కడ. అదొకటి నాకు బాగా గుర్తుండిపోయింది. కాబట్టి ఏమిటంటే ఏం చేసింది, ఇక రేపటికి లేవు, సాయంత్రానికి లేవు, ఏమీ లేవు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు, వీళ్ళందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎందుకు ఎక్కువ ఇచ్చింది, ఎందుకు ఎక్కువ ఇచ్చారని అంటున్నారు? సమృద్ధిలో నుండి కొద్దిగా ఇచ్చి. ఎవరైనా అట్ట ఇస్తారండి, మొత్తం ఇస్తారా? మొత్తం ఇస్తారా? ఎవరైనా సమృద్ధిలోనే ఇస్తారు. కానీ ఏమేం చేసింది, జీవనం అంతా ఇచ్చేసింది. అలాగే సారేపతు విధవరాలు, ఆమెకు ఆ రోజు ఆ పూటకే ఈ రొట్టె ఉంది, ఈ 2 ఉన్నాయి, ఇది తినేసి ఇక మేము చనిపోవటమే, ఇక మాకు మార్గం లేదు, ఇక మాకు మార్గం లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు ఒక రొట్టె తీసుకొని రా, చేసి తీసురా అన్నాడు. ఏమయ్యా నీకు అర్థం కావట్లేదా చెప్పేది? పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదా చెప్పేది? మాకే ఉండయా బాబు అంటే నువ్వేంది అది నాకు ఇమ్మంటావేంటి అని అనలా. తీసుకొచ్చి ఇస్తే 3.5 సంవత్సరాలు నూనె తగ్గలేదు, పిండి అయిపోలేదు. చూసావా? కాబట్టి ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం విపరీతంగా ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది ఇవ్వటంలో. దేవునికి ఇస్తే మనం బ్రహ్మాండంగా పోషించబడతాం. ఇది నా అనుభవం, ఇది మా అనుభవం. ఏది లేకపోయినా ఇమ్మని చెప్పేది. నేను ఎప్పుడైనా ఈ నెల ఆగమంటే కూడా ఏం ఊరుకునేది కాదు, ఆ నెల ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే ఈ నెల ఆ నెల కలిపి 2 నెలలు ఇవ్వటం వల్ల దేవుడు ఇంత ఇల్లు, ఇంత మందిరం, ఇదంతా ఉద్యోగం, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి ఇవ్వటంలో చాలా ఆశీర్వాదం ఉంది. ఇక్కడ పేద విధవరాలు ఏం చేసిందంటే ఉన్నదంతా ఇచ్చింది. అలాగే మనం ఎప్పుడు చదువుకునేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1 నుంచి అత్యధికముగా మరియు వారు నిరుపేదలైనను. ఇందాక పేదవారు విధవరాలు వేరు, నిరుపేద వేరు. సారేపతి విధవరాలేమో మామూలు విధవరాలు, ఇందాక మనం చెప్పుకున్నదేమో కానుకపెట్ట దగ్గర ఉన్నామో పేద విధవరాలు, ఇక్కడేమో నిరుపేదలు అంటే వీళ్ళు. ఎవరిని చెప్పుకున్నా వీళ్ళు ఏం చేశారు, తమ గురించి ఆలోచించకుండా, అందుకనే వీళ్ళు బైబిల్లోకి ఎక్కారు. అందుకని వీళ్ళు బైబిల్లో పేర్లు, బైబిల్లో ప్రస్తావన చేయటం జరిగింది. కాబట్టి దేవుని మీద భారం వేసి దేవుని మాట చెబితే మనకి కాందంటూ ఏమి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, ఇది నమ్మాలి. మనం దేవునికి ఇస్తే దేవుడు అన్యాయం చేస్తాడా? మనము దేవునికి ఇస్తే దేవుడు అన్యాయం ఎట్టి పరిస్థితిలో చేయడు. అదే కదా మనం ఎప్పుడు చదువుకునే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుకునేదే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58. కాగా నా ప్రియులారా, ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఎప్పటికీ ఆసక్తులు కండి. ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా
వ్యర్థము కాదు. నీ ప్రయాస వ్యర్థం కాదు. ఎప్పుడు నా ప్రయాస వ్యర్థము కాదు. ఒక ఏసీ పెట్టుకున్నాం, చికాకు పుట్టింది ఒక్క వారం. ఎబ్బెబ్బెబ్బే అసలు ఇట్టంటే కుదరదని తెగించి నానా తిప్పలు పడేసి అమ్మటే 2వ వారానికి ఇది పెట్టేశాం, ఏదేమైనా కానీ అని ఎమ్మటే ఇది పెట్టేశాం. ప్రభువునందు మన ప్రయాస, నేను ఈ వాక్యాన్ని నమ్ముతా, పూర్తిగా 100% నమ్ముతా. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఇందాక మనం చదువుకున్న ఎబ్రిల్ రాసిన పత్రిక 6:10 6:9 మనల్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకెవడినైతే మనం అన్యాయం చేస్తాడు అనుకోవచ్చు, ఆయన అన్యాయం చేయడు. మనం దేవునికి ఇస్తే అన్యాయం చేయడు. ఒక గుంపు అంట అంత పరలోకానికి వెళ్ళిందంట. ఇదొక కథ. పరలోకానికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అందరూ దేవదూత వచ్చి, అమ్మ నీకేం కావాలి, నీకేం మీల్స్ కావాలి, మనం రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ చెప్తాంగా, ఇదిగో పలానా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అని మనం చెప్తాం. అలాగే అందరూ చీట్లు రాసి దేవదూతలకు ఇస్తున్నారంట. దేవదూతలు మనకి ఎప్పటికైనా పరిచారకులే, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళినాక కూడా మనమే గొప్ప. ఎందుకో తెలుసా? మనం ఎవరము అంటే యేసుక్రీస్తు భార్య. మరి అక్కడున్న ఇప్పుడు యేసుక్రీస్తుకు పరిచారకులు వాళ్ళందరూ దేవదూతలు. మరి ఇప్పుడు మనకేమవుతారు? మనకు కూడా ఇప్పుడు ఒక పేద అమ్మాయి ఉంది, ఒక కోటీశ్వరుని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? అలాగే మనకు కూడా రేపు దేవదూతలు ఏమవుతారు? పరిచారకులు అవుతారు. ఆయన గారిని అయ్యగారు అని అంటే మీ దగ్గరకు వచ్చి అమ్మగారు అని అనాల్సిందే. అలాగా అందరికి మెనూ ఇస్తుంటే ఒక ఆమె చక్కగా చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ 65 అని ఇచ్చిందంట కాగితం. వెళ్ళి అతను పప్పన్నం పట్టుకొచ్చాడంట. ఇదేంది పప్పన్నం తెచ్చావంటే, నేను చికెన్ ఫ్రై చక్కగా 65 చెప్పాను కదా అంటే, ఏమంటే మీరు అక్కడ భూలోకంలో ఉన్నప్పుడు మీ ఇక్కడ డబ్బులు ఏమి లేవు, మీరు ఆర్డర్ చెప్తే సరిపోయిందా, మరి ఇక్కడ ఉండాలిగా అని చెప్పి పప్పు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఇదొక కథ. కాకపోతే ఏంటంటే, పరలోకములో మీ ధనమును సమకూర్చుకొనుడి, అక్కడ తుప్పైనా చెమటైనా దాన్ని బట్టే మనకు అక్కడ తాటాకిల్లా, ఊరిల్లా, డాబానా, గెస్ట్ హౌసా అని ఉంటాయి. ఖచ్చితంగా పరలోకంలో కూడా ధనవంతులు ఉంటారు, పేదలు కూడా ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంతకీ ఈనాడు మనం చెప్పేది ఏంటంటే, కానుకల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది ఇచ్చినా ఇవ్వపోయినా ఇది మస్ట్ అండ్ షుడ్. ఒక ఆయన మందిరం కడుతుంటే స్లాబ్ వేస్తుంటే ఒకే విశ్వాసి స్లాబ్కి డబ్బులు ఇచ్చాడంట, 1,50,000 డబ్బులు ఇచ్చాడు. స్లాబ్ అయిపోయింది, ఇంకొద్ది తలాకొద్దిగా వేసుకున్నారు. ఆ తర్వాత ఒక 2 నెలలు పోయినాక దైవజనుడు, ఏంటి బాబు నువ్వు ఎప్పుడు అసింబాగు ఇచ్చేవాడు కదా, ఏంటి ఈ మధ్య ఇవ్వట్లేదని అంటే, నేను 1,50,000 ఇచ్చా కదండి, నేను 1,50,000 ఇచ్చాగా అని అన్నాడు. నువ్వు 1,50,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞను పాటించాలి. అది ఎవడిమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? అది ఇచ్చావంటే నీ పేరుకి ఇచ్చావు. అమ్మో అయ్యగారు స్లాబ్ వేయించారు ఆయన అని చెప్పి ఆయన చర్చికి వస్తున్నప్పుడల్లా అందరూ ఆయన ఎడ చూస్తున్నారంట, గొప్పగా చూస్తున్నారు. కుర్చీ కూర్చున్నాడల్లా ఆయన రాంగులోనే నేను కూర్చుండడానికి కింద కూర్చుంటున్నాడు. అందుకని నువ్వు ఇచ్చేది. కాబట్టి అట్లా కాదు, అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేయాలి? 10వ భాగం అనేది మస్ట్ అండ్ షుడ్. అది తప్పనిసరి, అది ఇచ్చి తీరాల్సిందే, అది ఆజ్ఞ అది. కాబట్టి మనం ఈ విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి. పేద విధవరాలు ఎంత ఇచ్చింది? 2 కాసులే ఎక్కువ అన్నాడు. ఎంతో ఇవ్వక్కర్లా, నీకున్న దాంట్లో 10వ భాగం ఎందుకు పెట్టాడు తెలుసా? అది డబ్బు మీద మనకు ఆశ ఎక్కువగా ఉండకూడదని దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే, డబ్బు మీద మనకు ఎక్కువ ఆశ పెట్టుకోకూడదని పెట్టాడు. అసలు నీకు ఇవ్వబుద్ధి అయిద్దా లేదా? పిల్లోడికి 10 చాక్లెట్లు ఇచ్చాం, ఒకటి ఈరా అంటే ఆడిస్తాడా ఇవ్వడా?
అది మోషే ఎట్టెట్ట అంటున్నాడు, ఇవ్వను అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు, నేనైతే ఇవ్వను అంటున్నాడు. అలాగే అడ్డు ఊపుతున్నాడు. ఒకవేళ అన్నీ ఇచ్చాడు అనుకో పిల్లోడు, మళ్ళీ అప్పుడు మనకి ఎట్ట అనిపించింది, అరే వద్దులే బాబా అని చెప్పి ముద్దు పెట్టాడిని, ఆ పిల్లని ముద్దు పెట్టి తీసుకోరా బాబా అని చెప్పి ఇంకో దిగిస్తాం. అవునా? ఇంకో దిగిస్తాం. అది ఇక్కడ స్టోరీ. ఇక్కడ స్టోరీ ఏంటి, అది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఒక మొక్క ఇచ్చినందుకు, రొట్టె ముక్క ఇచ్చినందుకు 3.5 సంవత్సరాలు నూనె రొట్టె తగ్గలేదు. కాబట్టి ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. అది నేను బాగా నమ్మాను, 100% నేను నమ్మాను. మేము అదే చేస్తున్నాం. కాబట్టి అందరూ అదే చేసి దీవెనల ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మెసేజ్ను ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఒక పాట పాడుకుందాం.